శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సెప్టెంబరు 24 మరియు 2025. ఈరోజు బుధవారం. ఈరోజు మనం మకర రాశి వారి గురించి ప్రత్యేకించి కొన్ని విషయాలైతే తెలుసుకుందాం. ఈరోజు మకర రాశి వారి యొక్క జీవితంలో గాని, వారి యొక్క లైఫ్‌లో కానీ ఒక స్త్రీ వీరి జీవితాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి, కీలకమైనటువంటి ఒక మార్గదర్శకంలోకి నింపబోతుంది. మరి ఈరోజు మీకు ఉండేటువంటి లాభ నష్టాలు మరియు ఆవిడ ఎవరు? మరి ఆవిడ వల్ల మీకు కలిగేటువంటి విషయాలు, మరి అలాగే ఈ బుధవారం నాడు మకర రాశి వారికి ఒక ఆడ మనిషి వల్ల అసలు ఆవిడ మీ వద్దకొచ్చి మీ జీవితంలో ఏ విధమైనటువంటి కీలకమైనటువంటి మాటలు చెప్పబోతుంది, ఆమె ఎవరు అనే పూర్తి అంశాలపై మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కాబట్టి ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయొద్దండి. ఆవిడ మీ జీవితానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభావితం చేయబోతుంది. అంతేకాదండి, ఈరోజు మీకు కొన్ని లాభ నష్టాలు ఉన్నాయి. మరి అలాగే ఈరోజు మీకు ఒక దైవ అనుగ్రహం కూడా, ఆశీర్వాదం ప్రత్యేకంగా ఉండబోతుంది. మరి ఆ యొక్క ప్రత్యేకతలు ఏమిటి? ఆ ఉండేటువంటి దైవ అనుగ్రహం యొక్క ఆశీర్వాదం, అలాగే మీరు చేయవలసినటువంటి పనులు. ఇక మనం వీడియోలోకి వెళ్తే మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు మరియు కలియుగ కలియుగ దైవమైనటువంటి శ్రీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు పుట్టినటువంటి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు శ్రవణ నక్షత్రం మరియు ధనిష్ట నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి మకర రాశి కిందకైతే వస్తారండి. మకర రాశి రాశి చక్రాలలో 10వ రాశి. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా కొన్ని సలహాలు, కొన్ని ఆలోచనలు, కొన్ని ఆలోచనాత్మకంగా ఉంటాయి. అలాగే ఇవన్నీ కూడా వీరు ఎవరికీ చెప్పరు. ఇవన్నీ ఎవరూ లేని సమయంలో వీరేదో చేయాలి, సాధించాలి, మంచి స్థితిలో ఉండాలి అని అనుకుంటారు. మరి మకర రాశి వారు ఎక్కడున్నా ప్రత్యేకమైనటువంటి టాలెంట్ ఉంటుంది. ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా కలిగి ఉంటుంది. అలాగే మకర రాశి వారికి వారు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లుగైతే ఈ స్త్రీ మీ జీవితంలో ఖచ్చితంగా సహాయం చేస్తుంది. అయితే ఈరోజు మొదటగా మీ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది? మరి కొంచెం ఉదయం నుంచి కూడా అయోమయ పరిస్థితిలో ఏర్పడుతుంటుంది. మనసు కొంచెం ఓపికగా ఉంటుంది. ఏదో కొత్త విషయం జరగబోతుంది అనేటువంటి ఒక భావన మీకు ఉత్కంఠంగా కలిగిస్తుంది. అలాగే ఆసక్తి కూడా చాలా తారాస్థాయికి చేరుతుందనడానికి ఇదొక అవకాశం. అయితే ప్రస్తుతం కుంభరాశి వారికి మీకు ఏదో ఒక విషయం జరుగుతుంది అని అనిశ్చితమైనటువంటి చాలా కాలంగా ఉంటుందని అనుకోవచ్చు. మరి ఆర్థిక సమస్యలు, మీరు ఎన్నో కాలంగా కుటుంబ సమస్యలు, మరి ఉద్యోగ సమస్యలు, దాని గురించి కంగారు పడుతూ ఉన్నట్లుగా ఉంటారు. కంగారుతోటే ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా వీరికున్నాయి. అయితే కాస్త మీకు ఈరోజు ప్రత్యేకంగా మీకు ఎవరో ఒకరు ఒక జీవితం, ఒక స్థాయి నుంచి కూడా ఒక మంచి సాధారణమైనటువంటి సమాధానం కావాలి అని అనుకునేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక మా జీవితం ఇంతేనా? మేము ఇంతేనా? బాగుపడమా? అన్న ఒక ఆలోచన కూడా మీకు కనబడుతుంది. మరి అలాంటి సమయంలోనే ఒక ఆడ మనిషి చెప్పేటువంటి కొన్ని మాటలు మీ జీవితాన్నే మార్చేస్తాయి. ప్రధానంగా ఆడ మనిషి రాక మీ జీవితంలో ఒక కొత్త అనుభూతిని కూడా తెస్తుంది. మరి అదొక సాయంత్రమా? ఒక మధ్యాహ్నమా? అనేది కూడా ఎవరు ఊహించలేరు. ఆమె మీతో ఇలాగా చెప్పి మరి పూర్తిగా మీ విషయంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కూడా నిలబడుతుంది. అయితే మరి ఈ ఆడ మనిషి చెప్పేటువంటి కొన్ని మాటలు ఏంటంటే, ప్రధానంగా ఆ ఆడ మనిషి ఈరోజు మీకు సాయంకాల సమయంలో గానీ, మధ్యాహ్నం సమయంలో గానీ మీ దగ్గరకు వస్తుంది. ఆమె మీతోటి ఇలా అంటుంది. "మీరు బాధపడకండి. మీ సమస్యలకు పరిష్కారం త్వరలోనే దొరుకుతుంది. కొందరికి మీ యొక్క జీవితంలో ఎప్పుడూ లేని సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మళ్ళా మీ జీవితంలో మంచిగా నిలబడతారు. అనుకున్న పనులు సాధిస్తారు. చేసేటువంటి పనులు కూడా మీకు ముందుకొస్తాయని" ఒక స్త్రీ చెప్పడం కూడా జరుగుతుంది. మరి ఆవిడ ఎవరో కాదండి. సాక్షాత్తు మీ యొక్క ఇంట్లో ఉండేటువంటి స్త్రీమూర్తి. అంటే మీ తల్లిగారు అయ్యుండొచ్చు. లేదా మీ యొక్క భార్య అయ్యుండొచ్చు. లేదా మీ యొక్క అక్క రూపంలో కానీ, లేదా మీ యొక్క కుటుంబంలో ఉండేటువంటి స్త్రీ రూపాల్లో కూడా కావచ్చు. మరికొందరు సహాయంలో చేసేటువంటి వారిలో, ఉద్యోగం లేదా స్నేహితురాలలో కూడా, మరి పెద్దవాళ్ళలో కూడా ఎవరైనా ఒకరు ఈమె చెప్పేటువంటి మాటలు మీకు ప్రత్యేకంగా
మానసిక ధైర్యాన్ని ఇస్తాయి. మరి మీకు ఆ సమస్య తేలిపోతుంది అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం కలుగుతుంది. అలాగే ఈరోజు మీరు అనుకున్నటువంటి సమస్యల్లో ఈ పరిష్కార సూచన కూడా మీకు లభిస్తుంది. ఆ ఆడమనిషి ఇచ్చేటువంటి సలహా వల్ల మీ జీవితంలో, మీ నిర్ణయాలలో చాలా సులభంగా అవుతాయి. ఆమె చెప్పినటువంటి మాటలు రాబోయే రోజులలో మీ యొక్క జీవితానికి ఒక మార్గదర్శకం అవుతాయి. మీరు ఎప్పటినుంచో పడుతున్నటువంటి బాధలు, పడుతున్నటువంటి ఇబ్బందులు, ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, అయి ఆర్థిక సమస్యలు కావచ్చు, లేదా ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదా వ్యాపార సమస్యలు కావచ్చు, ధన సమస్యలు కావచ్చు. గత కొంతకాలంగా మీరు పడుతున్నటువంటి బాధలు శత్రువుల్లో నుంచి ఏర్పడినటువంటి కొన్ని అవసరమైనటువంటి వాగ్వాదాలు వలన కూడా మీకు కొన్ని ఇబ్బందులు కలిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అవన్నీ గత కొంతకాలంగా మీరు ఏదైతే మానసికంగా బాధపడుతున్నారో, అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో మీరున్నారో, ఈ విధంగా మీరు మీలో కృంగిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటువంటి సమస్యలన్నిటికీ కూడా ఈరోజు అవి చెప్పేటువంటి మాటలు, మీ ఇంట్లో ఇచ్చేటువంటి ఆడ మనుషులు మీకు ఇచ్చేటువంటి భార్య గాని, మీ తల్లిగారు గాని, మీ సహోదరి కానీ ఇచ్చేటువంటి సలహాలు, మీకేం పర్వాలేదు, మేమున్నాము, మీకు అండగా ఉన్నాను, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, నీ యొక్క నీ జీవితం పూర్తిగా బాగుపడుతుందనే కొన్ని మాటలు ఈరోజు ఎంత కోట్లిచ్చినా కూడా కలిగినటువంటి ఆనందం, ఎక్కడో కాస్త భయంగా ఉంటుంది. నాకేం జరుగుతుందో, నా కుటుంబానికి ఏం జరుగుతుందో అని నేను చేసినటువంటి ఆర్థికంగా పడినటువంటి కష్టాలు, చేసినటువంటి అప్పులు, ఇచ్చినటువంటి అప్పులు, పడుతున్నటువంటి బాధలు, స్నేహితుల పరంగా, ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా ఎన్నో బాధలు పడుతున్నాను కదా! వీటి నుంచి నేను బయట పడతానా అనే ప్రభావం నా కుటుంబం మీద పడుతుందేమో, ఏదైనా మీ కుటుంబం బాధపడుతుందేమో అని ఆలోచించేవారే మకర రాశి వారు. ఈరోజు మీరు పడుతున్నటువంటి బాధలన్నీ కూడా మీ కుటుంబ సభ్యులోనే, కుటుంబ సభ్యులు ఊహించని విధంగా మీకు మద్దతివ్వడం, మద్దతు పలుకుతారు. అవసరమైతే వారు మీకు కూడా వచ్చి మీకు ఉన్నటువంటి అవకాశాలు కూడా తీరుస్తారు. ఇవే మీకు 1,00,00,000,000 ఇచ్చినా కూడా రానంత ఆనందం ఈరోజు మీకొస్తుంది. ఎవడూ ఇవ్వని ధైర్యం మీకు ఈరోజు ఒక్కసారిగా వస్తుంది. ఆ ఒక్కసారి అనుకునేటువంటి ఇన్ని రోజులు నేను ఎందుకు ఆలోచిస్తున్నాను? నా ప్రత్యేకమైనటువంటి శక్తులను, నా ప్రత్యేకమైనటువంటి టాలెంట్‌ను నేను అస్సలు పట్టించుకోవట్లేదు. నా వ్యక్తిత్వం, నేను ఎప్పుడు కూడా టాలెంట్ కలిగిన వాడినే, తెలివి కలిగిన వాడిని, ఐడియాలు కలిగిన వాడిని. అయినా కూడా నేను ఎందుకని ఇలా బాధపడుతున్నానని మీరే ఆలోచిస్తారు. మరి కుటుంబ సభ్యులు ఇచ్చేటువంటి ధైర్యము మరి ఉన్నప్పుడు మీకు ఎలాంటి విషయాలు కూడా మీరు పట్టించుకునేటువంటి అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచనలు మీకొస్తాయి. నేను ఏ పని చేసినా ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి అని మీరు ఆలోచించి వాళ్ళే మీకు సలహాగా ఉండటం వలన, మరి వాళ్ళిచ్చేటువంటి ధైర్యం వలన మీకెటువంటి ఇబ్బంది, ఎటువంటి సమస్య కూడా మీకైతే ఉండదు. మరి ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో మీకు తెలియని పరిస్థితులలో ఈరోజు ముందుకు వెళ్ళేందుకే మీకొక ఆలోచన కలుగుతుంది. మరి మరింత సలహాలు, మీకు కొన్ని మాటలు మీకు ప్రత్యేకంగా ఉపయోగపడతాయి. అంతే కాదండి, ఆఫీసులో సహోద్యోగులు కావచ్చు, ఆఫీసులలో ఉండేవారు కావచ్చు, మీకిచ్చేటువంటి ఒక ధైర్యం కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. గతం నుంచి కూడా మీరు ఏ విధమైనటువంటి దేని గురించి ఆలోచిస్తున్నారో, ఏ విధమైనటువంటి వాటి గురించి మీరు బాధపడుతున్నారో, ఈ సమయంలోనే ఈ స్త్రీ చెప్పినటువంటి మాటలు ప్రత్యేకంగా ధైర్యాన్నిస్తాయి. ఊహించని విధంగా మీరు ఎంతో ప్రశాంతంగా ఉండేలా కూడా ఈ యొక్క స్త్రీ మీ మాటల యొక్క ప్రభావంతోటి, ఆమె చెప్పినటువంటి మాటలు ప్రశాంతంగా ఎంతో అనుకూలంగా ఉండబోతున్నాయి. ఆమె చెప్పే మాటల వల్ల మీకు జరిగే దాంట్లో చూస్తే ఎంతో ఆనందపడతారు. మీరు ఇప్పటి నుంచి పని మీద పెట్టేటువంటి శ్రద్ధ, చేసేటువంటి పనుల మీద వచ్చేటువంటి ఆలోచనలు, వెళ్ళే దారిలో వచ్చేటువంటి పనులు అన్నీ కూడా మీకు మరింత ఉపయోగకరంగా కూడా మారతాయి. మరి ఇప్పటి నుంచి మీరు ఏదైనా గాని విజయాలు సాధిస్తారు. మరింత అవకాశాలు రాబోతున్నాయి. ఇలాంటిది ఏంటంటే, ప్రస్తుతానికైతే ఈ విధంగా మీరు తాను ఇచ్చేటువంటి కొన్ని సలహాల వల్ల, వాటి వల్ల కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. అవేంటంటే, మానసిక ధైర్యం పెరుగుతుంది. కుటుంబంలో సమస్యలు మరియు కొంతవరకు తగ్గుతాయి. మరి పనిలో కొంత అవకాశం మరి పొందే అవకాశం కూడా ఉంటుంది. అలాగే మీ పై స్థాయి అధికారుల నుంచి కూడా, మీ పై స్థాయి ఉద్యోగుల నుంచి కూడా ఊహించని విధంగా మీకు ప్రశంసలు కూడా రావడం జరుగుతుంది. మరి మీరు చేసేటువంటి పనులు ప్రత్యేకమైనటువంటి వేతనాన్ని మీకు పెంచడం కావచ్చు, లేదా మీకు రావాల్సినటువంటి అవకాశాలు కూడా కలిగేలాగా ఈ యొక్క రోజు మీకు ప్రత్యేకమైనటువంటి లాభాలను ఇవ్వబోతుంది. అయితే ఇవన్నీ కూడా, లాభాలు మీకు రావాలన్నా మీకు ఖచ్చితంగా కొన్ని పాటించక తప్పదు, కొన్ని జాగ్రత్తలు. మరి ఈ జాగ్రత్తలు పాటించకపోతే లాభం రావాల్సిన విషయాలే అలాగే మీరు ఊహించిన విధంగా సమస్యలు కూడా జరగవచ్చు.
కానీ మీరు పాటించాల్సినటువంటి జాగ్రత్తలు పాటిస్తే మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు పాటించవలసిన జాగ్రత్తలు ఇవి. ఆ ఆడమనిషి చెప్పినటువంటి మాటలు మీకు చిన్నగా అనిపించినా, అవి మీకు ఉపయోగపడవని మీకు అనిపించినా కానీ వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. వాటి గురించి కొంతసేపు ఆలోచించండి. అలాగే వాళ్ళు ఏం చెప్తున్నారో, వాళ్ళు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారో కూడా ఒకసారి మీరు గ్రహించి, అప్పుడే మీకు కొన్ని మంచి ప్రశ్నలు, మంచి విషయాలు కూడా తెలుస్తాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. మరి కోపం, అసహనం 2 కూడా చాలా వరకు మీరు తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదంటే ఇబ్బందులు జరిగేటువంటి అవకాశాలున్నాయి. ఇవి మకర రాశి వారికి ఈ రోజు ఉదయం కాడ్నుంచి కూడా అలసట ఉన్నా, మీకు మధ్యాహ్నం తర్వాత కొంత ఉత్సాహం వస్తుంది. మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఒత్తిడులు, సమస్యల నుంచి కూడా ఇవన్నీ కూడా మీకు దూరమైపోతాయి. మరియు మీకు ఈరోజు ఆరోగ్య పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. అలాగే అనుకూలమైనటువంటి పరిస్థితులు జరగాలన్నా కుటుంబంలో ఆ మహిళ ప్రోత్సాహం మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది కనుక, ఆమె స్నేహితురాలు ఎవరో ఒక బంధం మరింత బలపడుతుంది. దాంట్లో శాంతి, సంతోషము మరి 2 కూడా మీకైతే పెరుగుతాయి. ఈ మహిళ చెప్పినటువంటి మాటలు రాబోయే రోజులలో మీ యొక్క జీవితాన్నే మరియు శుభ ఫలితాలు కూడా తీసుకొస్తాయి. మరి మీరు ముందుగా నమ్మకంతో ధైర్యం పెంచుకొని ముందుకు సాగినట్లయితే మీకు మరిన్ని మంచి ఫలితాలు కూడా ఉంటాయి. అయితే ఈరోజు ప్రత్యేకంగా బుధవారం మీరు కొన్ని చేయవలసినటువంటి పనులు కూడా కొన్ని చేస్తే మీకు మరింత అద్భుతంగా కూడా ఉంటుంది. మొక్కాల్సిన కార్యసిద్ధి ఏర్పడి అనుకున్నటువంటి పనులు కూడా జరుగుతాయి. ముఖ్యంగా విజయం కోసం మీకు రావాలంటే ఈరోజు ప్రత్యేకించి మీరు కొన్ని పూజలు చేయాలి. ఈరోజు మీరైతే ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని మీరు పఠించి గణేశుడికి పూజ చేయాలి. లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చేయడం వల్ల మంచిది. ఈరోజు సాయంత్రం సమయంలో అమ్మవారికి పాలు, పసుపు సమర్పించి పూజ చేయండి. అలాగే అమ్మవారికి ఓం హ్రీం హ్రీం లక్ష్మీ నమః అనే మంత్రాన్ని కూడా మీరు చదవాలి. 1కి 10 సార్లు చదివితే మీకు ఉండేటువంటి సమస్యలన్నీ తొలగిపోయి ప్రత్యేకమైనటువంటి ఫలితాలు, మీకు మార్పులు కూడా కలిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మిత్రులారా, మకర రాశి వారు ఈ బుధవారం ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. ఆ ఆడమనిషి మీ వద్దకు వచ్చి చెప్పేటువంటి మాటలు మీ యొక్క జీవితాన్నే వెలుగుని తెస్తాయని, అలాగే మీలో నూతనమైనటువంటి ధైర్యాన్ని కూడా నింపుతాయి. ఆమె ఎవరో మీకు బాగా తెలిసిన వ్యక్తే. ఆమె మీ మాటలు మీలో ఒక మంచి ఉత్సాహాన్ని ఇస్తాయి. ఈరోజు శుభప్రదమైనటువంటి రోజు కాబట్టి దాన్ని ఖచ్చితంగా మీరు సద్వినియోగం చేసుకుంటారంటూ, వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. ఇంకా రాబోయేటువంటి రాశి ఫలాల కోసం మా ఛానల్‌ని మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని జ్యోతిష్య వీడియోలు, మరి జ్యోతిష్య ప్రతిరోజు కూడా మీకు జరగబోయేటువంటి ప్రతి రోజు కూడా లైఫ్‌లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మా ఛానల్‌లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా మా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీ యొక్క మకర రాశి స్నేహితులకు కూడా షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.